అబ్బాయి మా ఇంటికి అంటే వీళ్ళు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వచ్చి మా గోల్డ్ షాప్ గోల్డ్ కొనుక్కున్నందుకు వచ్చి మా ఇంటికి వచ్చారు. వాళ్ళ ట్రైన్ లేట్ నైట్. సరే భోంచేసి వెళ్ళిపోతారు రమ్మనమ్మ అని చెప్పి భోజనానికి పిలిచారు. అప్పుడు వాళ్ళ దగ్గర నేను నెంబర్ కొట్టేశాను. ఏంటి ల్యాండ్లైన్, సెల్లెలు లేవుగా అప్పుడు. అవును అంతే కదా. ల్యాండ్లైన్ ఇచ్చారు. ఆ తర్వాత అన్నారు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, నెంబర్ మారిపోవచ్చు, ఎంత డేట్తో వచ్చేసేవారు. రవి గారి దగ్గర నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాను. ఆ నెంబర్ ఉందిగా, నెంబర్ కొడితే ఇక్కడమ్మ చందానగర్లో ఉన్నాం మేము, అయ్యో మీరు హైదరాబాద్ వచ్చారా ఏంటమ్మా, రా మా ఇంటికి రండి అని అది ఇదంటే అదే టైం అనుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో మేబీ 15 days ఉన్నాను. ఈ మూవీ స్టార్ట్ అవుతుంది, నేను వెళ్ళడం అరోరా కాలనీ రోడ్ నెంబర్ 2లో అక్కడ హౌస్ తీసుకున్నాను. అదే నా ఫాదర్ 100%. ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పారు? వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవటానికి తర్వాత వాళ్ళు చెప్పారు. మరి నేను చెప్పాలిగా, అసలు నిజం చెప్పాలిగా, 15 days ఉన్నానుగా వాళ్ళ ఇంట్లో. అసలు విషయం చెప్పాను ఇలాగిలాగా అంటే, అమ్మ అదేంటమ్మా అంత పని చేసావు, మంచి ఫ్యామిలీ అలా చెప్పకుండా రావచ్చా. వాళ్ళు చెప్పింది నాకు అసలు లోపలికి వెళ్ళట్లేదు, నాకు ఇదొక్కటే కనిపిస్తుంది. సో అది నెక్స్ట్ నేను మంచి స్పోర్ట్స్ ఉమెన్ని, కబడ్డీ, ఖోఖో, రన్నింగ్ మంచి ప్రైజెస్ కూడా వచ్చాయి. బందర్ వరకు వచ్చాను నేను. ఇక్కడికి రాలేదు, కానీ మళ్ళీ చెన్నై వెళ్ళాను, ఇట్రాలా. సో అలాగే ఏమిటంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా పేరెంట్స్కి వాళ్ళు ఫోన్ చేస్తే మా ఫాదరు బ్రదర్ వచ్చి చాలా సీరియస్ అయ్యారు. ఏం చేశారు, మీకు చెప్పకుండానే వచ్చేసాను, మీరు తీసుకెళ్ళా మరలా వచ్చేస్తాను. ఇదే నా ఆన్సర్, ఇదే ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా. అప్పటికి మీరు మేజరే కదా? అప్పుడెక్కడ మేజర్, అప్పుడే 16 నా ఏజ్. అప్పటికి 16 బాగా బొద్దుగా ఉండేది. అప్పట్లో హీరోయిన్లు అందరూ కొంచెం మెయిన్ క్యారెక్టర్స్ వాళ్ళు కూడా యంగ్గా ఉండేవారు, లావుగా ఉండేదాన్ని. సో అప్పుడు డాడీ వాళ్ళు చెప్పినా ఏం చేసినా నేనైతే రాను అంటే అనకూడదు ఆ వాడు. మా అమ్మ ఎవరైనా అడిగినా చేసినా, నా ఫస్ట్ మూవీ కోరుకున్న ప్రియుడు మార్కెట్లోకి వచ్చేంత వరకు నేను చచ్చిపోయాననే ఒక టాకు. రియల్లీ అంటే అంత ప్రెస్టేజింగ్గా ఫీల్ అయ్యారు. ఒక ఫ్యామిలీ నుంచి చెప్పా చేయకుండా వెళ్ళడము ఇదంతా అనేది. ఆడపిల్ల వెళ్తే కంగారు పడతారు కదండి. కానీ మిమ్మల్ని మీరు ఎలా సంభాళించుకున్నారు అప్పట్లో? అంటే ఇండస్ట్రీలో రకరకాలు అంటారు కదా, పరిచయం చేస్తామని తీసుకెళ్ళి మోసం చేసే వాళ్ళు ఉండొచ్చు. ఇండస్ట్రీలో చాలా మంది ఇలాగా, అంటే ఇవన్నీ వినడమే మనం. అవును. కానీ అఫ్ కోర్స్ చాలా మంది గొప్ప నటీమణులు, గొప్ప సక్సెస్ఫుల్ అయిన ఆర్టిస్టులు 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి రమేశ్రీ గారు? నేను స్వప్న గారు ఫస్ట్ నుంచి లైక్ వెరీ లిమిటెడ్ ఉమెన్ని, ఇన్ని లాంగ్వేజెస్, ఒక 400 పైన మూవీసు, ఇన్ని చేసి ఇన్ని జాతీయ అవార్డులు, స్టేట్ అవార్డులు, ఇస్ ఎ డేర్ అండ్ డాష్. నా కైండ్ ఆఫ్ యాక్టర్స్ ఎవరు సినిమా మేకింగ్ చేసిన వాళ్ళు ఇంతవరకు లేరు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్ అన్నీ నేనే చేసుకొని సినిమాని కూడా రిలేట్ చేయగలిగాను అని అంటే, సో వరల్డ్ వైజ్ వెరీ ఫేమస్ అయిపోయాను ఓమల్లి తర్వాత. అందరూ రవివర్మ పెయింటింగ్స్ అన్నారు, కానీ నేనని ఎవరు అనలేదు. అమ్మాయి కాదు, రవివర్మ పెయింటింగ్స్ అని. పెద్ద రాసి మూవీస్, నరసింహరావు గారు కానీ, రామానాయుడు గారు కానీ, పెద్ద వాళ్ళు అందరూ అన్నారండి. రాఘవేంద్రరావు గారు కూడా ఆ పోస్టర్లు చూసి, అమ్మాయి కాదు పెయింటింగ్స్ అవి అని వాళ్ళంట. అంటే పబ్లిసిటీకి పెయింటింగ్ చేయించాను అనుకున్నారు. అదే, కానీ అంత సమర్థత ఉంది. 17 వయసులో ఎవరు మంచి ఎవరు చెడు విచక్షణ ఎలా? అసలు ఏమి జీరో నాలెడ్జ్. ఎవరైనా వచ్చి గబక్కుమని రామ్మ తీసుకెళ్తా నిన్ను ఆ ఫలానా డైరెక్టర్ దగ్గరికి, అవి కూడా ఎక్స్పెక్ట్ చేశాను నేను. అంటే డైరెక్టర్స్ దగ్గరికి, ప్రొడ్యూసర్ దగ్గరికి అని కాదు, కానీ నాకు కోరుకున్న పీరియడ్ జరుగుతున్నప్పుడే ఒక 3-4 సినిమాలు, అంటే లొకేషన్కు వీళ్ళు వస్తూ ఉంటారు కదా. నా టార్గెట్ ఏంటంటే ఏదో అయిపోవాలి, పెద్ద స్టార్ అయిపోవాలని ఒక టార్గెట్ ఉంది. సో దానికోసం అంటే నాకు ఇంకేం కనిపించేది కాదు. చాలా సీరియస్గా ప్రతిదీ నేర్చేసుకోవటం. డ్యాన్స్ స్కూల్ ఎక్కడ ఉంటుంది, యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేరు స్వప్న గారు. డ్యాన్స్ స్కూల్ ఎక్కడ ఉంటుంది, అద్దంలో నేనే చూసుకొని ఎలాగైతే ఎలా అందంగా ఉంటాను. సెల్ఫ్ మేకప్ ఓన్లీ రమ్యకృష్ణ అండ్ రమ్యశ్రీ ఓన్లీ. అప్పుడు అలాగైనా వాళ్ళు సిల్క్ స్మిత కూడా ఫేస్ ఇచ్చి మేకప్ చేయించుకునేది, కానీ రమ్యకృష్ణ గారు సెల్ఫ్ మేకప్ చేసుకునే వాళ్ళంట. నేను మాత్రమే సెల్ఫ్ మేకప్ చేసుకునేదాన్ని.
అంటే ఒక డెడికేషన్తో నాకేం కావాలనే దాని మీద ప్రయాణం చేశాను. కానీ ఒక్కసారి మాత్రము నాకు ఈ ఏమిటి అమీర్పేటలో ఒక బట్టల షాప్ ఉండేదండి. అది చాలా ఉన్నాయి. వెరీ ఫేమస్ అండి అది. అప్పట్లో వెరీ ఫేమస్ ఆ షాపు. దానికి యాడ్ చేయాలంటే వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు. షాపర్ షాప్ యాడ్ చేయాలి. వచ్చారు, పిలిచారు. అప్పుడు నాకు కారు ఉంది, అప్పుడప్పుడే కొనుక్కున్నాను జెన్ కారు. నాకు డ్రైవ్ రాదు అప్పుడు. సో మా కారు ఉంది రండి అని. నాకు ఈ ఏరియాస్ ఏవి తెలియవు హైదరాబాద్లో. వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆ ఏరియా ఏమిటనేది నేను ఇప్పుడు చెప్పగలను. చందానగర్కి మన అమీర్పేటకి మధ్యలో ఉంటుందండి. అది ఏమిటో అక్కడ రిసార్ట్ లాగా ఉన్నాయి అన్నమాట. అక్కడ తీసుకెళ్ళారు. వాళ్ళు ఒక 10 మెంబర్స్ వచ్చారు, నేను ఒక్కదాన్నే. వెళ్ళి ఇవన్నీ మాట్లాడుతున్నారు. వాళ్ళు డ్రింక్ ప్రిపేర్ చేశారు. నాకు అలవాట్లేదు. వాళ్ళు బీర్లు, అయ్యో మాకు అలవాట్లేదంటే మేము బీర్లు మాత్రమే తీసుకుంటాం, హార్డ్ డ్రింక్ అది తీసుకోము. బీర్లు అలా టైం అయింది. ఎంత అయింది? 9:30 అయింది. నన్ను డ్రాప్ చేసేయండి, వెళ్ళిపోతాను అని అన్నా. ఉండండి మేడం పంపించేస్తామని 10 అయింది నైట్. పంపట్లా 11:45. అప్పుడు ఈ సెక్యూరిటీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చారు. వస్తే నేను వాళ్ళతో చెప్పాను, సార్ నేను వెళ్ళిపోతాను అంటున్నాను అంటే, మరి వీళ్ళు మీకు తెలుసు అంటే, తెలుసు సార్, బెంగళూరు ప్రొడ్యూసర్స్ వీళ్ళు అని చెప్పాను నేను. సరే మరి వాళ్ళందరూ ఉన్నారు కదా, అయితే ఇంకా టైం అయిపోయింది వెళ్ళిపోండి అని అన్నారు. అంటే ఇంకొక 10 మినిట్స్ కూర్చొని, ఎందుకంటే వాళ్ళు అక్కడే తిరుగుతున్నారు, పోలీసులు తీసుకెళ్తున్నారు. ఎర్రగడ్డ దాటిన తర్వాత ఫ్లైఓవర్ ఉంది చూసారా, ఆ ఫ్లైఓవర్ మీదకి వస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకో మాటికి కారు దిగడం, బానెట్ ఎత్తడం ఇలా చేస్తుండేవాళ్ళు. సో ఏంటి వీళ్ళు ఎలా దిగుతున్నారు, ఇన్నిసార్లు దిగుతున్నారు, కారు రిపేర్ అయితే ఆగిపోద్ది కదా అనిపించేది నాకు. అక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే, నన్ను అంటే ముందున ఒక ఆయన కూర్చున్నాడు, నా పక్కన 2 కూర్చున్నారు, వేరే కారుల్లో వెనకాల వస్తున్నారు. ముందుని ఒక కారు 10 మంది వాళ్ళు. సో కారు నా పక్కన కూర్చున్న ఆయన కొంచెం వల్గర్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. అమ్మ బాబాయ్, వెనకన కూర్చొని. నేను ఎప్పుడు అబ్జర్వ్ చేశానంటే, బానెట్ ఎత్తి కారులో ఏదో వాటర్ పోస్తున్నట్టు పోసి పక్క కొంపేశాడు ఆ నీళ్ళు. రమ్య గారు, నాకు పేరు రామానాయుడు గారే పెట్టారు. రమ్యకృష్ణ, రవలి, రంభ వీళ్ళందరూ సక్సెస్ఫుల్ ఉమెన్స్ ఫిల్మ్ ఫీల్డ్లో. అందుకని 6 లెటర్ వచ్చేలాగా రమ్య అంటే మరి బోడుగా ఉంది. రమ్యకృష్ణ కూడా రమ్య అని అంటాము మేమందరమేని. ఏదైనా తోక తగిలిస్తే బాగుంటుందేమో అని చూచుకొని చెప్పి శ్రీ పెట్టారు పక్కన రామానాయుడు గారు నాకు అప్పుడు. సో వెళ్ళి వీడు చాలా వల్గర్గా బిహేవ్ చేస్తున్నాడు, చాలా ఓవర్ అయిపోతుంది అది. అప్పుడు నేనేం చేశానంటే, నా సైడ్ డోరు ఉంటుంది కదా, ఆ డోరు ఇలాగ ఓపెన్ చేసేటప్పటికి ఓపెన్ అయిపోతే ఈ కాలు ఇలాగ అడ్డు పెట్టి కిందకు దూకిటందుకే. మీరా? నేనే. వీడు నన్ను అసలు వదలట్లేదు, వీడు లాగించేస్తున్నాడు. ఈ కాలు అలాగే వెళ్తుందండి, కాలు చాలా వరకు అరిగిపోద్దా అని అనుకున్నాను. ఆ రోజు లక్కీగా ఏంటంటే షూ వేసుకున్నానంటే, నేను ఇలా తోసుకెళ్తుంది కాలు. ఎదురుగా సెకండ్ షో మూవీ వదిలితే ఫాదరు ఆ అబ్బాయి, అంటే చాలామంది వెళ్తున్నారు వస్తున్నారేమో, ఈ రూట్ గుండా వస్తూ ఉంటే అప్పుడు నా కాలు డోర్ ఓపెన్ అయ్యి కదా ఉంది, ఇటువైపు వస్తున్నారు వాళ్ళు, డోర్ ఓపెన్ అయ్యి ఉంది. ఎప్పుడైతే ఓపెన్ అయ్యి ఉండి నా కాలు ఉందో, ఆ పెద్ద ఆయన ఉన్నారు కదా, అమ్మ ఇది ఏదో ఏంటి ఆ కాలు డోర్ ఏదో డోర్ ఓపెన్ అయిపోయింది, కాపాడండి అంటున్నాను నేను. అండ్ మీ పక్కన వాడు ఇబ్బంది పెడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. అంటే వీళ్ళు ఏం చేశారంటే, నా ముందు వెళ్ళిన కారు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత యూటర్న్ తీసుకుంటే వాళ్ళు కథలు చెప్తున్నారు, ఏమండి ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళట్లేదు, మా ఫ్రెండ్ ఒకడు ప్రాబ్లం పడ్డాడు, వాడి దగ్గరికి వెళ్ళి తర్వాత మీ ఇంటి దగ్గర దిగబెడతామండి అని ఇవన్నీ చెప్తున్నారు. మీకు తెలిసిపోతుంది? నాకు అర్థమైపోతుంది వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. కారు అంటాడు, నీళ్ళేం పక్క నుంచి బానెట్ ఎత్తే గ్యాప్ ఉంటుంది కదండి, ఆ గ్యాప్లోంచి కనబడుతుంది, పక్కనే వేసేసాడు, బానెట్లో వేసాను, హీట్ ఎక్కిపోయింది అంటాడు, ఏదో చెప్పేస్తున్నారు.
నాకు భయమేసి అలా చేస్తే మీరు నమ్మరండి, గాడ్ లాగే ఆ అబ్బాయి ఆయన వాళ్ళ వెనకాతలు ఇంకోళ్ళు ఎవరో వస్తున్నారు. వీళ్ళు ఎప్పుడైతే కారు ముందుకు వచ్చి ఇలాగ ఆపారో వెనకాల వచ్చిన వాళ్ళు కూడా పక్కన ఇలాగ ఆపారు. కారు స్పీడ్గా వచ్చి ఆపితే ముందు అమ్మాయిని దింపండి అని అంటే ఎవరమ్మా వాళ్ళు అన్నారు. సరే ఇలాగ నాకు ఒక యాడ్ ఇప్పిస్తామని చెప్పి నన్ను తీసుకొచ్చారండి. చాలా రోజులు నాతో ఫోన్లో మాట్లాడారు ఆ పెద్ద ఆయన. సో ఇది అప్పుడు నన్ను కిందకి దించి మొత్తం బాడీ ఎంత ఉడికిపోయి బాడీ అంతా స్వెట్టింగ్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఆయన దగ్గరుండి బండి మీద అబ్బాయినేమో నువ్వు ఇలాగ వెళ్ళిపో అమ్మ, నేను దగ్గర పెట్టి వచ్చేస్తాను ఆమెని అని చెప్పి నన్ను మా ఇంటి వరకు అరోరా కాలనీలో ఉండేదాన్ని నేను. చిన్నవారు అప్పుడు చాలా మీరు ఏది చిన్నదాన్ని అన్నారు. అందము చందము లేని రోడ్డు అంటే పోయిన పిల్లలు ఎవరిని వదలట్లేదమ్మా. ఇంత అందం ఉంది, ఇంత ఉంది, ఎవడు ఏది చెప్తాలని నమ్మేసి వచ్చేస్తావా? దేవుడు పంపినట్టుగా మేమేదో వస్తున్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ లైఫ్ ఏంటమ్మా? తప్పు కదా, అలాగే ఎవరైనా రమ్మంటే అలాగే వెళ్ళిపోవచ్చు. దట్ ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్. అంతే, మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ అంతే. చాలా ఇది వింటేనే అసలు నాకు టెన్షన్ వచ్చేస్తుంది. నమ్మరు, ఆ రోడ్డు మీద నిలబడలేకపోయాను. కిందకు వచ్చి చాలా దూరం నుంచి షూ మొత్తం అంతా అడుగునంత కచ్చగా అయిపోయింది. అదే అంటే మీరు తప్పించుకోవడానికి ప్రయత్నించారు, వాళ్ళు ఏదో చేద్దామని ట్రై చేశారు. సో ఇది సినిమా అయిన తర్వాతే కోరుకుంటూ పీరియడ్ అయిపోయింది. తర్వాత ఆషాఢం పెళ్లి కొడుకు చేశాను. తర్వాత ఏవో ఇంకొక 2-3 సినిమాలు చేశాను. అలా మీకు పెరుగుతూ మీకు క్యారెక్టర్స్ ఏం వస్తున్నాయని లీడ్ క్యారెక్టర్స్ చేశారు కదా మీరు. అండ్ ఆ తర్వాత యూ షిఫ్టెడ్ టు క్యారెక్టర్ రోల్స్, లేకపోతే ఇలా సపోర్టింగ్ రోల్స్? నేను స్టార్టింగ్ నుంచి మిక్స్డ్ ఇవి చేశాను. మెయిన్ రోల్స్, లీడ్ రోల్స్ చేస్తూ కృష్ణ గారితో కూడా హీరోయిన్ చేశాను. ఎవరు నేననేసి మూవీ చేశాను. తర్వాత పునీత్ రాజ్ కుమార్తో చేశాను. తర్వాత రమేష్ అరవింద్తో చేశాను. సూర్యతో చేశాను. విక్రమ్ గారితో చేశాను. అంటే నేను ఎలా అయిందంటే నాకు ఎవరు గాడ్ ఫాదర్ లేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అందుకని చాలా ఆశ్చర్యం. మీరు ఎలా గాడ్ ఫాదర్ లేరు ఇంతవరకు. ఎన్ని టైం చెప్పినా బిలీవ్ చేయగలరా లేదనేది ఇంతవరకు కాంట్రవర్సీ లేదు నా లైఫ్. వెరీ డీసెంట్ అనమాట. ఎవ్వరూ మిమ్మల్ని ఏ టైంలో కూడా ఇబ్బంది పెట్టలేదు అయితే? లేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఒకసారి ఎవడో సంథింగ్ అంటే ఇండస్ట్రీలోనే మీకు రకరకాల మనుషులు ఉంటారు కదా, చాలా గొప్పగా పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది. ఈ ఇండస్ట్రీలో ఏంటంటే కొంచెం రూల్స్ అవి రిలాక్స్డ్ గా ఉంటాయి కాబట్టి వాతావరణాలు కూడా అలా ఉంటాయి, లేట్ నైట్స్ ఉంటాయి. మరి అలాంటప్పుడు మీరు ఇబ్బంది పడకుండా రావడం అనేది చాలా పెద్ద. అంటే నేను ఫస్ట్ నుంచి ఒక టీంని మెయింటైన్ చేసేదాన్ని. తక్కువ టైంలో సాగర్ గారు, డైరెక్టర్ గారు, ఇప్పుడు మన ఈ లోకంలో లేరు. ఆయన నేను వసేనా మరదల మూవీ చేశాను. రామ్ సక్కనోడు సుమన్ గారితో చేశాను. అప్పుడు కన్నడలో ఆయనే నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. అమర్ అక్బర్ అంతోని మూవీ అని. ఇంద్రజ నేను దానికి. సుమన్ గారు కాదు, మన సాగర్ గారు డైరెక్టరు పరిచయం చేశారు. సో ఆ సినిమా తర్వాత అనుకోకుండా చాలా కన్నడలో నేను చేసిన మూవీస్ అన్నిటే అన్ని 100 days. కానీ ఇవాళ మీరు ఎంత ప్లెయిన్ గా, అంటే ఒక హీరోయిన్ కు ఉండే అంత లేదు, ఒక సినిమా స్టార్ కు ఉండే ఇది లేకుండా హంగులు, ఇంకేం చెప్పాలి, చాలా డౌన్ టు ఎర్త్ గా ఉన్నారు. సో ఏం లేదు స్వప్న గారు, అంటే కొంచెం పీస్ఫుల్గా ఎండ్ ఆఫ్ ద డే నన్ను నేను చూసుకుంటే నేను ఉండాలి అనే ఒక డ్రీమ్ ఉన్న గర్ల్ని నేను. చాలా పీస్ఫుల్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి. ఇప్పుడు ఒకటి మాట్లాడుతాను నేను. పొలిటికల్ లేక వచ్చాను అనుకుందాం. పొలిటికల్ లేక ఎందుకు వచ్చాను అంటే నాకు ఒక డ్రీము. అవును, ఏదైనా ఒకటి అచీవ్మెంట్ సాధించామనంటే దేనిలోనైనా సాధించవచ్చు. ఫస్ట్ మనకి ఒక గోలు, డ్రీము, అంటే ఒక ఫ్యాషన్ ఉంటే దాన్ని ఏదైనా చెయ్యొచ్చు అనేది. రైట్. దీనితో రాజకీయంలోకి వచ్చాను. ఎందుకు వచ్చాను అని అంటే సంథింగ్, ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి నా వరకు. అంతే, ఒక అధిష్టానాన్నే ఒక బ్రాండ్ చేయాలనేది కాదు, నా వరకు నేను ఒక బ్రాండ్గా తయారవ్వాలి. అంతే. పొలిటికల్ అంటే ఏమిటి? ఓకే, పొలిటికల్ ఎందుకు వెళ్ళాము, ఏం చెయ్యాలని అనుకున్నాము, దానికి ప్రభుత్వం నుంచి ప్రజలకి మనం ఓన్లీ మీడియేటర్ మాత్రమే. అవును, ఇది నిజమే కదా. ప్రభుత్వానికి ప్రజలకి మీడియేటర్ మాత్రమే మనం.
మనం అక్కడి నుంచి వీళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళకి అక్కడి నుంచి మనకి ఏం ఫండింగ్ వస్తుంది, మనం ఏం యూటిలైజ్ చేసాం అనేది ఒక్కటే రాజకీయం అంతే నాకు తెలిసింది.